బ్రెడ్ ఫ్రూట్స్ అండి. సో బ్రెడ్ ఫ్రూట్ సండేకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. బ్రెడ్, యాపిల్, మస్క్ మిలన్, కండెన్స్డ్ మిల్క్, దానిమ్మ గింజలు, అరటిపండు అన్నీ రెడీగా ఉన్నాయి. మనం చేయవలసిందల్లా దాన్ని చక్కగా బ్లెండ్ చేసి చక్కగా అరేంజ్ చేసుకోవటం. దీనంతా కూడా ఏంటంటే టేస్ట్ క్రియేట్ చేయటము, తర్వాత దాన్ని ఎలా మనం అరేంజ్ చేసి పిల్లలకి ఇస్తాము అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పిల్లలు అది చూడంగానే డెఫినెట్గా ఐస్ క్రీమ్ మర్చిపోవాలన్నమాట. అంత చక్కగా మనం దీన్ని తయారు చేసుకోవాలి. దీంట్లో మనం ఉపయోగిస్తున్న ఇంగ్రీడియంట్, మంచి టేస్ట్ ఇచ్చే ఇంగ్రీడియంట్ ఏంటంటే కండెన్స్డ్ మిల్క్. అది మిల్క్ కండెన్స్ అయ్యి దాంట్లో షుగర్ కంటెంట్ ఉంటుంది. ప్లస్ మామూలుగానే మిల్క్ అనేది చాలా రుచికరమైనటువంటి ఆహార పదార్థం అనమాట. సో అది యాడ్ చేసేటప్పటికి మొత్తం టేస్ట్ అంతా చక్కగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే మనము ఈ కండెన్స్డ్ మిల్క్, బ్రెడ్ రెండు కలిపి బ్లెండ్ చేస్తామన్నమాట. బ్లెండ్ చేసేటప్పటికి ఏంటంటే ఆ క్రీమీ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. ఎప్పుడైతే క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుందో అది చూడగానే ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది. దీన్ని కావాలంటే మనము ఫ్రిడ్జ్లో పెట్టి ఇవ్వచ్చు పిల్లలకి, ఎందుకంటే కరెక్ట్గా ఐస్ క్రీమ్ ఆ చల్లదనం అనేది కూడా వచ్చేస్తుంది కాబట్టి. సో మనం స్టార్ట్ చేసేద్దాం. సో ఎందులో అయితే మనం సర్వ్ చేస్తున్నామో అదే రెడీగా పెట్టుకోవాలి. నేను రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ తీసుకున్నా. రెడ్ అంటే పిల్లలకి చాలా ఇష్టం. ఐస్ క్రీమ్ కలరు జనరల్గా వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి అది తీసుకున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే బ్లెండ్ చేసేయటమే. బ్లెండింగ్ ఏంటంటే మనము ఫస్ట్ బ్రెడ్ ముక్కల్ని ఇందులో యాడ్ చేయాలి. అయితే ఈ క్రస్ట్ ఉంటుంది కదా, ఈ క్రస్ట్ తీసేస్తున్నాను, ఎందుకంటే అది మళ్ళీ కొంచెం మధ్యలో గట్టి గట్టిగా ఉండి స్మూత్నెస్ రాకపోవచ్చు. సో చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకోవాలి. సో ఇలా చిన్న చిన్న ముక్కల కింద అనమాట, ఓన్లీ మధ్య పోర్షన్ మాత్రమే మనం తీసుకోవాలి. సో బ్రెడ్ ఆల్రెడీ చెప్పాను, చాలాసార్లు చెప్పాను, బ్రెడ్ అనేది ఫర్మెంట్ అయిన ప్రోడక్ట్. ఇందులో కొన్ని బి వైటమిన్స్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట. సో డెఫినెట్గా పిల్లలకి ఇవ్వచ్చు. జీర్ణకోశానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ కండెన్స్డ్ మిల్క్. ఆల్మోస్ట్ 1/4 కప్పు వరకు వేసాను నేను. ఇది ఒక బ్రెడ్ పీస్ 1/4 కప్పు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేశాను. తర్వాత మస్క్ మిలన్, ఇది కూడా ఫ్లెషీగా ఉంటుంది కాబట్టి ఒక క్రీమీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ప్లస్ ఒక మంచి ఫ్లేవర్. ఇందులో నేను వేరే ఫ్లేవర్స్ కానీ ఎసెన్సులు కానీ ఏమి యాడ్ చేయట్లేదు. ఈ మస్క్ మిలన్ ఏదైతే ఉందో అదే ఫ్లేవర్ కింద పనిచేస్తుంది. ఒక చక్కటి క్రీమీ కన్సిస్టెన్సీ కూడా వస్తుంది. నెక్స్ట్ అరటిపండు, ఇది కూడా మనకి చాలా వాల్యూమ్ అనేది ఇస్తుంది అన్నమాట. అరటిపండు అనేది వాల్యూమ్ అనేది ఇస్తుంది కాబట్టి ఎలాగైతే మనకి మస్క్ మిలన్ వాల్యూమ్ ఇస్తుందో అలాగే కొంచెమే యాడ్ చేస్తాను, ఎక్కువ యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ యాపిల్ కూడా కొంచెం యాడ్ చేస్తాను. సో పైన స్కిన్ తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. ఇది కూడా ఎందుకంటే అన్నీ కూడా చక్కగా బ్లెండ్ అయిపోవాలన్నమాట. ఎక్కడ మనకి ముక్కలు అనేవి కనిపించకూడదు. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను, జస్ట్ అంతే. సో దీన్ని బ్లెండ్ చేసేసుకుందాం. చక్కటి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేసి ఉంటుంది. సో సర్వ్ చేసేసుకుంటున్నాను.
దీన్ని తీసుకెళ్ళి మనము ఫ్రిడ్జ్లో పెడితే కనుక గట్టిగా అయిపోతుంది, ఎగ్జాక్ట్లీ ఐస్ క్రీమ్ లాగా అయిపోతుంది. సో అప్పుడు మనము చక్కగా స్కూప్ చేసుకుని, అంటే ఐస్ క్రీమ్ లాగా స్కూప్ చేసేసుకొని ఫ్రూట్స్ యాడ్ చేసి పెట్టుకోవచ్చు. అది ఒక మెథడ్. అయితే దీంట్లోనే అంటే చల్లదనం వద్దు అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే దీంట్లోనే ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను చేయబోయేది అదే. ఏమేమైతే ఫ్రూట్స్ తీసుకున్నామో ఆ ఫ్రూట్స్ మళ్ళీ మనము అందులో చిన్న చిన్న ముక్కల కింద యాడ్ చేసేస్తాం. సో అలాగే మస్క్ మిలన్, అరటిపండు యాడ్ చేశాను. నెక్స్ట్ మస్క్ మిలన్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ యాపిల్ కూడా కొంచెం యాడ్ చేస్తాను. జస్ట్ చిన్న చిన్న ముక్కల కింద పిల్లలకి తినడానికి వీలుగా ఉండేటట్టుగా. ఓకే, చూడటానికి చాలా చక్కగా ఉంది కదా. నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే దీనికి కలర్ ఒక డిఫరెంట్ లుక్ యాడ్ అయ్యేది. బస్ సరిపోతుంది. యాజ్ ఇట్ ఈజ్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేసి తీసుకొచ్చి పిల్లలకి ఇస్తే కనుక మనం ఏదైతే క్రీమీగా మనం తయారు చేసామో ఆ మిశ్రమం గట్టిపడిపోతుంది. పిల్లలు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. కావాలంటే దీనిపైన కొంచెం తేనె వేసుకోవచ్చు, లేకపోతే షుగర్ సిరప్ యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా సిరప్ లాంటిది, జ్యూస్ లాంటిది కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్గా ప్రజెంట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఫైనల్గా ఇందులో ఉన్నవి ఏంటి, మిల్క్, ఫ్రూట్స్. సో పిల్లలకి కావాల్సింది అదే కదా, మిల్క్ ఉండాలి, ఫ్రూట్స్ ఉండాలి. సో ఫ్రూట్స్ సరిగ్గా తినని పిల్లలకి ఈ విధంగా మనము మిల్క్లో కనుక బ్లెండ్ చేసేసి ఈ విధంగా మనం ఇస్తే కనుక చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. సో ఐస్ క్రీమ్ రీప్లేస్మెంట్స్ అనేవి ఈ ఫ్రూట్ సండేస్. అంటే మనం మిల్క్ని, కండెన్స్డ్ మిల్క్ని ఉపయోగించి ఫ్రూట్స్తో పాటు ఇక్కడ ఇంకోటి కూడా యాడ్ చేశానండి. అదేంటంటే బ్రెడ్ యాడ్ చేయటం వల్ల ఏంటంటే వాల్యూమ్ అనేది పెరుగుతుంది. తర్వాత ఈ కార్బోహైడ్రేట్ క్రేవింగ్ అనేది ఉంటుంది పిల్లలకి. అంటే ఏదైనా స్వీట్గా తింటే బాగుంటుంది అనేది ఉంటుంది అనమాట పిల్లలకి. ఆ కార్బోహైడ్రేట్ క్రేవింగ్ అనేది కూడా తగ్గిపోతుంది. ఇది పిల్లలే కాదు, పెద్దలు కూడా తీసుకోవచ్చు. స్పెషల్లీ కార్బోహైడ్రేట్ క్రేవింగ్ ఉన్నప్పుడు. ఎప్పుడంటే డైట్ చేస్తున్నప్పుడు కార్బోహైడ్రేట్ క్రేవింగ్ ఎక్కువ ఉంటుంది. ఏదైతే తినొద్దు అని అంటామో అదే కావాలి అని అనుకుంటారు కదా, అప్పుడు ఇలాంటివి చేసి ఇవ్వచ్చు. ఇక్కడ ఇంకొకటి మనం అడిషనల్గా ఏం చేయొచ్చు అంటే కొంచెం చాక్లెట్ స్క్రేపింగ్స్ కనుక పైన మనం యాడ్ చేస్తే పిల్లలకి అది కూడా నచ్చుతుంది. డెఫినెట్గా చాక్లెట్ తినని పిల్లలు అనేవాళ్ళే ఉండరు. సో ఇంత ఎక్కువ చాక్లెట్ కాకుండా కొంచెం అంత చాక్లెట్ మనం పైన స్క్రేప్ చేసి ఇచ్చామనుకోండి, అది కూడా అడిషనల్గా చాలా బాగుంటుంది. ఒకటేంటంటే మనం ఇలాంటివి తయారు చేసి ఇచ్చినప్పుడు బయట ఫుడ్ని మనము వద్దు అన్నప్పుడు పిల్లలకి మనం ఇలాంటివి తయారు చేసి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే సేమ్ మనం బయట ఎట్లాంటి ఆహారం ఉందో ఇంట్లో కూడా అలాంటి ఆహారం దొరికేటప్పుడు పిల్లలు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. కంఫర్ట్ ఆఫ్ హోమ్ ఉంటుంది, మదర్ ఉంటుంది, అలాంటి ఫాదర్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు. సో ఆ కంఫర్ట్లో వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఆ టేస్ట్ అనేది బయట దానికంటే మన ఇంట్లో చేసిన ఆహార పదార్థాల టేస్ట్ చాలా చక్కగా ఉంటుంది. ఫ్రెష్గా చేసిస్తాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే హైజీన్ అనేది బాగా మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు కాలంలో హైజీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అది అందరికీ తెలిసిన విషయమే. సో మీ పిల్లలకి ఏదైనా సరే ఆహారం చేస్తున్నప్పుడు దాన్ని చక్కగా ప్రజెంట్ చేయటము, వాళ్ళు ఏది కోరుకుంటున్నారు అంటే స్కూల్కి వెళ్తారు, లేకుంటే వేరే పిల్లలతో ఆడుకుంటారు, వేరే పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు. పలానా మా ఫ్రెండ్ పలానా బాక్స్ తీసుకుని వచ్చారు, పలానా ఐటెం వచ్చింది, పలానా ఇది ఉంది, తర్వాత టీవీ చూస్తూ ఉంటారు, అందులో చక్కటి ఆహార పదార్థాలు కనిపిస్తూ ఉంటాయి, అలాంటిది తినాలి, అది ఎక్కడ దొరుకుతుంది, ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట పిల్లలకి. ఎందుకంటే దే ఆర్ ఎక్స్ప్లోరింగ్. సో వాళ్ళకి అన్ని ఆహార పదార్థాలు తెలియాలి, కావాలి, టేస్ట్ చేయాలి, అది ఎలా ఉంటుందని కనుక్కోవాలి. సో అలాంటివి మనం వన్ బై వన్ మనం వాళ్ళకి చేసిస్తే గనక చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఆహారం అనేది తింటూ ఉంటారు. ముఖ్యంగా పేరెంట్స్కి ఏంటంటే పిల్లలు బాగా తిన్నారా లేదా అనేది చాలా అవసరం. సో వాళ్ళు మనం ఇలా వెరైటీగా చేసిస్తే కనుక డెఫినెట్గా తింటారు. సో బ్రెడ్ ఫ్రూట్ సండే రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. బ్రెడ్ ఫ్రూట్ సండేకి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, యాపిల్, మస్క్ మిలన్, కండెన్స్డ్ మిల్క్, దానిమ్మ గింజలు, అరటిపండు. తయారు చేయ విధానము: ముందుగా ఒక బ్లెండర్లో
బ్రెడ్ ముక్కలు, కండెన్స్డ్ మిల్క్, కర్బూజా ముక్కలు, అరటిపండు ముక్కలు, యాపిల్ ముక్కలు వేసి అందులో కొద్దిగా నీళ్లు వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. అలా బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని దానిపై అరటిపండు ముక్కలు, కర్బూజా ముక్కలు, యాపిల్ ముక్కలు, చివరిగా దానిమ్మ గింజలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బ్రెడ్ ఫ్రూట్ సండే రెడీ.